గాక. కూడి వచ్చిన ప్రియులైన మీ అందరికీ ప్రభునందు విశ్వాసముంచి విశ్వాసములో తొణకకుండా బెణకకుండా నిశ్చలంగా కొనసాగుతున్న దేవుని ప్రేమలో వేరుపారుతున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు, శుభాలు. దేవుని ఆత్మ సమృద్ధిగా మీ జీవితాలలో కుమ్మరించబడి, మీ మనస్సాక్షులు శుద్ధీకరించబడి, ఆయన రక్త ప్రోక్షణలో మనస్సాక్షి శుద్ధీకరించబడి పరిశుద్ధాత్మ పూర్ణులై మీ కొనసాగటానికి ప్రభు కృప దయచేయునుగాక. ఈ సమయంలో కొన్ని దివ్యమైన దేవుని మాటలను మనం విందాం. వినటానికి ముందు గత వారంలో మనం విన్న వాక్యాన్ని ఒక్కసారి జస్ట్ 2 minutes దాన్ని జ్ఞాపకం చేసుకొని ఈరోజు సందేశంలోనికి మనం వెళదాం. ఆల్రెడీ సమయం ఇప్పటికి ఓ పావు గంట లేట్ అయింది. పోయిన వారం ఏం వాక్యం విన్నాం అమ్మా? అమ్మ అయ్యా అమ్మ చెప్పండి. నా గొర్రెలు నా స్వరము వినును, ఆయన మాట వినుట మనకి మేలు. ఎంత మేలు? ఎంత మేలు? ఎంతో మేలు. నీలిమా చెప్తుంది, ఎవరు చెప్పట్లా. ఎంతో మేలు. ఎంత మేలండి? ఎంతో మేలు. ఎప్పుడు ఎవరికి అది మేలు? ఎవరికి మేలు? ఆయన స్వరం విని, ఆయన స్వరం ఎవరు వింటారు? ఆయన గొర్రెలు ఆయన స్వరాన్ని వింటాయి. ఆయన గొర్రెవైతే ఆయన స్వరాన్ని వింటావు. వింటే వేరే స్వరాన్ని వినవు. ఇది మన బాస్ కాదు, మన కాపరి కాదు అనుకుంటావు. నీవు ఎవరి స్వరం వింటున్నావో అతనే నీ బాస్. అది దేవుడైనా సాతానైనా నువ్వెవరి స్వరం వింటే ఆయనే నీ బాస్ కదండి. సాతాన్ ఏం చెప్తాడో అది చేసేవాళ్ళు ఆయన మేకలు, ప్రభు ఏం చెప్తే అది చేసేవాళ్ళు ఆయన గొర్రెలు. ఆయన గొర్రెలు ఆయన స్వరం విని ఆయన ఏం చేస్తాయి? వెంబడిస్తాయి. అటు ఇటు వెళ్ళిపో, అటు ఇటు ఏం చేయవండి? వెళ్ళిపో, అటు ఇటు పరిగెత్తవు. ఒకవేళ అటు ఇటు పరిగెత్తితే అటు ఇటు పోతే ఏమవుతుంది? నాన్న అటు కొద్దిగా వెనక్కి కూర్చొని ఫ్యాన్ వేసుకోండి, కొద్దిగా అక్కడ కూర్చొని ఫ్యాన్ వేసుకోండి. ఫ్యాన్ అయింది మనకి. వెరీ నైస్. అటు ఇటు వెళ్ళి ఏ ముండ్ల తుప్పుల్లోనో, గోతుల్లోనో, బురదలోనో, ఊబిలోనో పడిపోతాయి. కానీ ఆయన వెంబడించే గొర్రెలు పడిపోవు. ఆయన వెంబడించే గొర్రెలు పడిపోవు. ఎందుకంటే గాఢాంధకారపు లోయల గుండా నడిపించిన అవి భయపడో. ఆయన వాటి కాపరి వాటిని పచ్చిక కలిగిన చోట్లకు నడిపిస్తాడు గనక, వాటి ప్రాణానికి సేద తీరుస్తాడు గనక దేనికి అవి భయపడవు. ఓకే, రైట్. ఎవరి గొర్రెలు వారి స్వరాన్ని వింటాయి. ఆయన అంటాడు, నా గొర్రెలు నా స్వరం విని నన్ను వెంబడిస్తాయి గనక నేను వాటినేం చేస్తాను? నేను వాటిని ఎరుగుదును అన్నాడు. నువ్వు ఆయన గొర్రెవని ఆయన ఎరగాలి. నేను చెప్పుకుంటే కాదు, ప్రభువా ప్రభువా ప్రభు అని ప్రార్థన చేస్తే ఊరికే ఎవడరాను అంటాడు. అలా అనకూడదు. నా కుమారుడా అనాలి. ఏమనాలి? ఆయన గొర్రె ఆయన స్వరం విని వెంబడిస్తే వాటిని ఆయన ఎరుగుతాడు. మరి ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడా? ప్రభువా ప్రభు అని పిలిచినప్పుడు పలుకుతున్నాడా? నీ బాధలో, నీ కష్టంలో, నీ కొదువులో, నీ ఇబ్బందులో, నీ అవసరతలో ఆయన నీ ప్రతి పరిస్థితిని ఆయన ఎరిగి ఉన్నాడా? నువ్వు ఆయన గొర్రెవైతే ఆయన ఎరిగి ఉంటాడు. ఆయన గొర్రెకు కాకపోతే ఆయన అంటాడు, నువ్వెవరవో నాకు తెలీదు. ప్రభువా అని ప్రార్థించుట, పిలుచుట వ్యర్థం అంటాడు ఆయన. ఓకే, దాంట్లో కొన్ని భాగాలు మనం చూసాం. ఏం పాయింట్లు?
ఆయన స్వరం వినటం వలన మనకేంటి ప్రయోజనం? ఆయన స్వరం విని ఆయనను వెంబడించటం వలన మనకేం కలుగుతుంది అనంటే నిత్య జీవం కలుగుతుంది. ఆయన చేతుల్లో నుండి ఏ ఒక్కరు కూడా ఏం చేయలేరు నిన్ను, ఏ అపవాది కూడా ఏం చేయలేదు, ఏ మరణం కూడా ఏం చేయలేదు, ఏ శాపం కూడా ఏం చేయలేదు, ఏ కష్టము కూడా ఏం చేయలేదు, నిన్ను ఎత్తుకొని పోలేదు. ఎందుకంటే నువ్వు ఆయన చేతుల్లో ఉన్నావు, ఆయన చేతుల్లో భద్రంగా ఉన్నావు. అండి, నీవు ఎన్నటికీ నశించవు, నాశనం అనేది నీకు కలుగదు. ఆయన అంటాడు, యోబు గురించి ఒక చక్కని మాట ఉంటుంది. ఆయన వస్తువులలో లెక్క చూడగా ఏ ఒక్కటి కూడా తక్కువ కాలేదు అని అంటాడు. మొత్తం ఇదైపోయిన లెక్క చూసినప్పుడు అంటే ఏది తక్కువ కాలేదంట. ఏమైనా తక్కువైందా? ఏమీ తక్కువ కాల, అంత సమృద్ధి. ఒబేదేదేము ఇంట్లో మందసు 3 నెలలు ఉంటే ఓబేదేదేము ఇంటి వారిని కలిగిన సొత్తంతటిని. మొదటి దినవృత్తాంతాలు 13వ అధ్యాయం ఆఖరి వచనంలో ఆ మాట మనం చూసాం. కలిగిన సొత్తంతటిని ఏం చేశాడంటండి? ఆయన ఆశీర్వదించాడు. ఏదైనా తక్కువైందా? ఏది తక్కువ కాల, ఏది నాశనం అనేది దగ్గర. ఈరోజు చాలా మంది కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, జీవితాలు నాశనం అయిపోతుంది. చాలా మందిలో భక్తిని కోల్పోతున్నారు, విశ్వాసాన్ని కోల్పోతున్నారు, నీతిని కోల్పోతున్నారు. ఎందుకంటే వారిలో ఉన్న భక్తి నాశనం అయిపోతుంది, హీనస్థితికి వెళ్ళిపోతుంది. చాలామంది విశ్వాసాన్ని కోల్పోతున్నారు. అంటే వాళ్ళు 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 ఎందుకని అలా అయిపోతున్నారంటే దేవుని స్వరము వారు వినటం లేదు. దేవుని స్వరం ఏం చేయట్లే, విని వెంబడిస్తే ఇంకోటి బహుగా ఫలిస్తారు. ఆయన వాక్యాన్ని దివారాత్రము చదువువాడు బహుగా ఫలిస్తాడు, చేయనదంతయు సఫలమవుతుంది. ఇంకో మాట ఏం చూసాం? ఆయన మాటలు విని ఆయన మాటలను అనుసరించువాడు, వాటి చొప్పున ప్రవర్తించువాడు బండ మీద పునాదితో ఇంటిని కట్టుకున్నవాడిని పోలి ఉన్నాడు. ఈ అనుభవాలన్నీ ఆయన స్వరం విని ఆయనను వెంబడిస్తే జీవితాలు స్థిరపరచబడతాయి, జీవితాలు కట్టబడతాయి, మీకు మేలులు కలుగుతాయి. ఓకే, రైట్. ఈరోజు వాక్య భాగములోనికి మనం వెళదాం. చాలామంది క్రైస్తవులు మాకు సరైన భద్రత లేదండి, సరైన నెమ్మది లేదండి, అనేక రకాలైన సమస్యలు, పోరాటాలు మాకు కలుగుతున్నాయండి అనేటువంటి క్రైస్తవులు చాలామంది ఉన్నారు. అయితే దేవుడు క్రైస్తవునికి భద్రతనిచ్చాడు. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను మీరేం చేయండి? భయపడొద్దు, దిగులు పడొద్దు, కలవరం చెందొద్దు. ఏదో వింత జరుగుతున్నట్టుగా, అదేదో మనకే జరుగుతుంది వింతన్నట్టుగా ఏం ఫీల్ అవ్వద్దు. మీ నిమిత్తము నేను లోకాన్ని ఏం చేశాను? జయించాను. దెస్సలోనికైల పత్రికలు రాయబడుతుంది, మీరు ఉగ్రత పాలవటానికి కాదు నియమించబడింది, రక్షింపబడటానికే మీరు నియమించబడ్డారన్నాడు. అయితే ఈ రోజున అనేక మంది క్రైస్తవులకి సరైనటువంటి భద్రత లేక ఆవేదన చెందుతున్నటువంటి క్రైస్తవులు బోళంతమంది ఉన్నారు. అయితే దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందో ఒకసారి మనం చూద్దాం. పరమగీతాల గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుదాం. 14వ వచనాన్ని చదువుదాం. బండ సందులలో ఎగురు నా పావురమా, పేట బీటులను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. చాలండి. ఈ పరమగీతాల గ్రంథాన్ని వ్రాసింది భక్తుడును రాజైనటువంటి సొలొమోను. పరమగీతము అని అంటే అన్నిటికన్నా గొప్ప గీతము అని అర్థం. అన్నిటికన్నా గొప్పది పరమ గీతము, అన్నిటికన్నా ఉన్నతమైనది, అన్నిటికన్నా శ్రేష్టమైనది, అన్ని గీతాల కన్నా మహోన్నతమైనది అన్నారు. ఎందుకని అనంటే ఈ పరమగీతము దేవునికి
ప్రభుకి వరుడైనటువంటి ప్రభువునకును భూమి మీద ఆయన రక్తములో కడగబడి ఆయన రక్తము చేత శుద్ధీకరించబడి పెండ్లి కుమార్తెగా పరిశుద్ధాత్మ చేత అలంకరించబడుతున్నటువంటి సంఘమును ఉద్దేశించి వ్రాయబడినవి, అలంకార రూపములో వ్రాయబడినవి. సొలొమోను రాసినటువంటి రచనలు సామెతలు రాశాడు, పరమగీతాలు రాశాడు, ప్రసంగి రాశాడు, కొన్ని కీర్తనలు కూడా వ్రాశాడు. ఈ సామెతలు యవ్వనస్తుల జీవితాన్ని, అన్ని వయసుల వారిని సరిచేస్తాయి. అన్ని వయసుల వారిని ఏం చేస్తాయండి? సరిచేస్తాయి. ఇది పరమగీతాలు మంచి యవన ప్రాయంలో రాస్తే, కొంత అనుభవాలు పెరిగిన తర్వాత సామెతల గ్రంథాన్ని వ్రాశాడు. అన్ని అయిపోయిన తర్వాత ఆఖరిన ప్రసంగి వ్రాశాడు. అందుకనే భూమి మీద జరుగుతున్న ప్రతిదీ వ్యర్థం అన్నాడు. అయితే పరసంబంధమైనవి ప్రతి జాతి, ప్రతి మనిషి, ప్రతి జీవి గురించి వివరంగా మానవ జాతికి తెలియచేయటానికి దేవుడు సొలొమోనుకి ఎవరికీ లేనటువంటి మహాజ్ఞానాన్ని ఆయన ఇచ్చాడు. కొంతమంది కొన్నిటి మీద పిహెచ్డి చేయగలుగుతారు, ఏదో ఒక దాని మీద లేదా రెండిటి మీద, మహా అయితే ఓపికంటే మూడిటి మీద పిహెచ్డి చేయగలుగుతారు. అదే సొలొమోను భూమి మీద ఉన్న అన్నిటి మీద పిహెచ్డీలు చేశాడు. ఎన్నిటి మీద? మానవ జాతి మీద, మానవుడు పడుతున్న ప్రయాస మీద, మానవుడు అనుభవిస్తున్న అనుభవాల మీద, ప్రతి జీవి మీద, ప్రతి జంతువు మీద, స్త్రీ మీద, పురుషుని మీద, యవనస్తుని మీద, వృద్ధుని మీద, అందరి మీద, అన్నిటి మీద, అన్ని పదార్థాల మీద ఏం చేశాడండి? పిహెచ్డీలు చేశాడు. ఆయన చేసిన పిహెచ్డీలు ఈ భూమి మీద ఏ ఒక్కరూ చెయ్యలేదు, చెయ్యలేరు కూడా. అన్ని పిహెచ్డీలు చేశాడు. ఆకాశం మీద పిహెచ్డీ చేశాడు, సర్పం మీద పిహెచ్డీ చేశాడు, బండల మీద పిహెచ్డీలు చేశాడు, చీమల మీద పిహెచ్డీలు చేశాడు. ఏమండి? అందుకని సోమరికి చెప్తాడు, సోమరి ఏడకపోను, చీమల దగ్గరికి వెళ్ళు, మిడతల దగ్గరికి వెళ్ళు, మిడతల గురించి. ఏమండి? ఎన్ని రకాలుగా మనిషి మనస్తత్వాల గురించి, వారి నడవడికల గురించి, వారి క్రియలను గురించి, అన్నిటి గురించి వివరముగా ఏం చేశాడండి? పిహెచ్డీలు చేశాడు. పిహెచ్డీలు చేసి 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 తలపండిపోయి, ఏమండి, చివరికి అంతా వ్యర్థం అని ప్రసంగి రాసి ముగించాడు. ఆయన చేసిన పిహెచ్డీలో ఒక అద్భుతమైన మాట వాడతాడు. భూమి మీద మరణానికంటే భయాన్ని, మరణానికంటే వేదనని, మరణానికంటే దుఃఖాన్ని కలిగించేది ఒకటి నాకు కనబడింది అన్నాడు. మనిషి దేనికి భయపడతాడు? దేనికి భయపడినా భయపడకపోయినా మరణానికి భయపడతాడు కదండి. అదే కదా అన్నిటికన్నా అంతం, అదే కదా. అదే మరణానికన్నా భయంకరమైనది ఒకటి ఉందండి, అది ప్రసంగిలో. ఏంటది? ఊరుల వంటి చేతులను బంధకముల వంటి కలిగినటువంటి స్త్రీ అన్నాడు. అంటే స్త్రీ మరణానికంటే వేదన కలిగించేది, దుఃఖాన్ని కలిగించేది అని నేను చెప్పలేదు. ఆయన చేసిన పిహెచ్డీలో చెప్పాడు. ఆయన చేసిన పిహెచ్డీలో అది తేల్చాడు. ఆయన భూమి మీద పొద్దున్నే లేచి పొద్దున్నుంచి రాత్రి దాకా కష్టపడి పని చేసేదంతా కూడా ఏంటి? వ్యర్థం. నువ్వు కష్టపడి సంపాదిస్తారు, తర్వాత వెనకొచ్చేవాడు దాన్ని ఏం చేస్తాడు? పోనీ ఆడని అనుభవిస్తాడంటే ఆడు కూడా అనుభవించడు. ఆడు తర్వాత వచ్చేవాడు కొరకు ఏం చేస్తుంటాడు? ప్రయాసపడుతుంటాడు. అందుకనే భూమి మీద పడు ప్రయాస అంతా వ్యర్థం అన్నాడు. అయితే మంచి యవన ప్రాయంలో ఈ గీతాన్ని, అద్భుతమైన కావ్య గ్రంథాన్ని, ఒక అద్భుతమైన గీతాన్ని సొలొమోను గారు రాశాడు. కన్యకను, లేకపోతే వివాహాను కొరకే సిద్ధపడిన వధువును వర్ణిస్తూ ఈ శ్రేష్టమైన పదాన్ని ఆయన వాడాడు. ఈ పరమగీతాల గ్రంథంలో వాడినటువంటి ఆ పదజాలం ఒకసారి మనం చదువుదాం. 14వ వచనం. మధుర సుందర నారీమణి
ఎద పవళించే ప్రాణేశ్వరి, ఒక చూపుతో నీ వాడనైతి, ఒక పిలుపుతో నీ వశమైతి, పావురమా నిర్మల హృదయమా పావురమా. 11వ వచనంలో నా ప్రియులారా రాలా, నా ప్రియురాలా సుందరవతి లెమ్ము రమ్ము అంటూ 14వ వచనంలో అంటున్నటువంటి మాట ఏంటంటే, బండ సందులలో ఎగిరే నా పావురమా అని అద్భుతముగా వివరించాడండి. అద్భుతముగా వివరించాడు. ఏంటి ఈ బండ సందులలో ఎగిరే పావురం ఏంటి? పావురం అనేది ఏడ ఎగురుతుందండి? ఎక్కడ ఎగురుతుంది? తెల్దా? చూసిండ్రు ఎప్పుడన్నా? ఏమ్మా ఎప్పుడన్నా చూసారా? పావురం తెలుసా మీకు? అసలు చూసారా? ఎలా ఉంటుంది? ఎట్టెట్టెట్టెట్టు వెళ్తూ ఉంటుంది అదేనా? ఎలా ఉంటుంది పావురం? అంటే పావురం అంటే పాము కదమ్మా, పావురం చూశారు కదా, అది ఎక్కడ ఉంటుంది? ఆకాశంలో ఎగురుద్దా? పరలోకంకి వెళ్తుందా? ఎక్కడ ఎగురుతుంది అది? దాన్ని దేనికి వాడేవాళ్ళు తెలుసా? పావురాన్ని? వెరీ గుడ్. ఈ పావురము ఆకాశ వీధుల్లో ఏం చేస్తుందండి? చక్కగా విహరిస్తూ ఉంటుంది. బహుస్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటూ ఏం చేస్తూ ఉంటుంది? అది ఎగురుతూ ఉంటుంది. దాన్ని పెంచుకునేవాడు దాన్ని రెక్కలు కట్ చేసి, అంటే చిన్నప్పుడు అవి చూసేవాడిని, తెలుసు, రెక్కలు కట్ చేసి అవి ఎగిరిపోకుండా వాటికి దగ్గర అలవాటు అయ్యేటట్లుగా వాటిని పెంచేవాళ్ళు. అయితే ఈ పావురము స్వేచ్ఛ కలిగి రెక్కలు ధరించి స్వేచ్ఛగా ఎగరగలిగే ఈ పావురము స్వేచ్ఛగా ఎగరటం లేదంట. ఈయనేమంటాడంటే, ఈ గ్రంథకర్త, ఈ ప్రియుడు ఆ కన్యకను లేకపోతే తన వధువును వివరిస్తూ, నీవు బండ సందులలో ఎగిరే పావురానివి అన్నాడు. ఎక్కడ ఎగురుతుంది ఇది? బండ సందుల్లోనే ఎగురుద్దంట. ఇది ఇంకెక్కడ ఎంత స్వేచ్ఛ ఉన్నా ఇది ఎగిరిపోయేది కాదు. ఇది ఎటు పడితే అటు వెళ్ళేది కాదు. ఇది ఎటు పడితే అటు ఎగిరిపోయేది, కొట్టుకుపోయేది కాదు. ఇది ఎక్కడ ఎగురుతుంది అనంటే, ఇది బండ సందుల్లోనే ఎగురుతుంది. ఇది బండ సందుల్లోనే ఎగురుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో పౌలు మహాభక్తుడు ఏమంటాడో తెలుసా? ఆ బండ ఎవరండి? ఆ బండ క్రీస్తే అన్నాడు. అంటే ఈ పావురం ఎక్కడ ఎగురుతుంది అనంటే, దీనికి ఎంత స్వేచ్ఛ ఉన్నా, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మీకు స్వాతంత్రము ఉన్నదని ఈ స్వాతంత్రాన్ని హేతువ చేసుకొని మరలా ఏం కావద్దు? చదవండి. గలతీయులు ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా ఈ మాట నోట్ చేసుకోండి మీ మనస్సుల్లో. బుక్కులో కాదు. బుక్కులో అయితే అది అటకెక్కేస్తుంది, మళ్ళీ షెల్ఫ్లోకి వెళ్ళిపోద్ది, లేదా బ్యాగులోకి వెళ్ళిపోద్ది, మళ్ళీ వచ్చే ఆదివారం దాకా దాన్ని తీసే పని ఉండదు. అందుకని నేను బుక్కులో కాదు, ఎప్పుడు చెప్తాను, మీ మనస్సుల్లోనే ఏం చేయండి? శ్రద్ధ పెట్టి వింటే అది ఎప్పటికీ మనసుల్లో చెరగని ముద్ర వేస్తుంది. చదువు తల్లి. మీరు స్థిరముగా నిలచి అటు స్వతంత్రం ఉంది కదా అని అటు అటు ఎడా పడితే అటు నలుదిశలు వెళ్లకుండా, నలుదిక్కులు నలుమూలలు వెళ్లకుండా దేవుడిచ్చిన ఈ స్వాతంత్రాన్ని హేతువు చేసుకొని ఇదే స్వాతంత్రములో నిలిచి ఉండి మరలా దాస్యం అనే కాడి క్రిందకి ఏం చెయ్యొద్దు?
చిక్కబడద్దు, మరలా దాస్యానికి ఏం చెయ్యొద్దు, చిక్కబడద్దు. అంటే దేవుడిచ్చిన స్వేచ్ఛ, దేవుడిచ్చిన స్వాతంత్రము, పాపము నుండి ఆయన ఇచ్చిన స్వాతంత్రము, వేదన నుండి ఆయన ఇచ్చిన స్వాతంత్రము, దుఃఖము నుండి ఆయన ఇచ్చిన స్వాతంత్రము, మోడు బారిపోయిన జీవితాల నుండి ఆయన మీకు ఫలించే అనుభవంలోనికి నడిపించిన ఈ స్వాతంత్రాన్ని ఏం చేయొద్దు, మరలా దాస్యమనే కాడి క్రిందకి వెళ్ళి చిక్కబడొద్దు. అంటే దేవుడిచ్చిన స్వతంత్రాన్ని పాడు చేసుకొని మరలా దాసత్వంలోనికి వెళ్ళిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. ఏ శాపము నుండి అయితే విడుదల పొంది స్వతంత్రుడవయ్యావో మరలా అదే బానిసత్వంలోనికి వెళ్ళిపోయే అవకాశాలు కోకొల్లలుగా ఉన్నాయి. ఒక వ్యక్తి మర్డర్ చేస్తే, లేకపోతే దొంగతనం చేస్తే, లేకపోతే ఏదన్నా కూనికోరుతనం చేస్తే, జైల్లోకి అతన్ని వేస్తే, ఏదో రకంగా అతనికి విడుదల కలిగితే, లేకపోతే బెయిల్ మీద వచ్చినా, లేకపోతే విడుదల కలిగిన ఆ వ్యక్తి ఇప్పుడు ఏం చేయాలా, జాగ్రత్తగా ఉండాలా. అలా కాకుండా మరలా యథావిధిగా మునుపుట్లాగా నేను కూనికోరుతనం చేస్తాను, మర్డర్లు చేస్తాను, మోసం చేస్తానంటే మరలా తీసుకెళ్ళి ఎక్కడేస్తారు? మొదటిసారి ఏదో రాష్ట్రపతి కనికరించి దయాదాక్షిణ్యం మీద లైఫ్ పడాల్సింది నీకేం పెట్టాడు? ప్రాణభిక్ష కలిగింది, ప్రాణభిక్ష పెట్టారు. ఇప్పుడు నువ్వేం చేయాలా? జాగ్రత్తగా ఉండాలి. అంతే పౌలు అంటున్నాడు, స్వతంత్రము దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ స్వాతంత్రమును హేతువ చేసుకొని మరలా దాస్యం అనే కాడి క్రింద చిక్కబడకుండా మీరేం చేయండి? దేవుడిచ్చిన స్వతంత్రములో స్వేచ్ఛగా స్థిరముగా నిలబడండి, స్థిరముగా నిలబడండి. అదే ఇక్కడ మాట్లాడుతున్నాడు భక్తుడైనటువంటి మహాజ్ఞానైనటువంటి సొలొమోను. ఈ పావురము, దీనికి స్వేచ్ఛ ఉంది, ఎక్కడికైనా ఎగరగలిగిన స్వేచ్ఛ ఉంది, ఎటైనా వెళ్ళగలిగిన స్వేచ్ఛ ఉంది. ఓ పావురమా, నువ్వు ఎటైనా వెళ్ళొచ్చు అనంటే నేను యాడికి పోను, ఎక్కడుంటానో తెలుసా? ఈ బండ సందులలోనే నేను ఉంటాను అంది. దేవునికి మహిమ. బిగ్గరగా దేవుని స్తోత్రం చెప్పండి. ఎక్కడ ఉంటుంది అంటండి? అడిపోతావా? పోను. ఇడిపో, పోను. అక్కడ మేత ఉంది, పోను. ఎక్కడికి పోను? ఎక్కడుంటానో తెలుసా? నేను బండ సందులలో ఎగిరే పావురాన్ని, అటు ఇటు తిరిగే పావురాన్ని కాదు, ఏడకు పడితే అడిపోయే పావురాన్ని కాదు, అక్కడ మేత ఉందంటే అక్కడ అదేదో ఉందంటే ఇక్కడ ఏదేదో ఉందంటే తిరిగే పావురాన్ని కాదు. ఈ పావురము ఎక్కడుంటుందో తెలుసా? బండ సందుల్లోనే ఎగిరే పావురం. ఏముందని బండ సందుల్లో ఎగురుతావు? ఏముంది పావురమ్మ బండ సందుల్లో అనంటే, న్యాయాధిపతుల గ్రంథంలో ఒక చక్కని మాట ఉంటుంది చూడండి. 15వ అధ్యాయం 8వ వచనం ఒకసారి మనం చదివితే, 15వ అధ్యాయం. తుంట్లను విరగగొట్టి వారిని బహుగా హతము చేసెను. అటు ఏం చదువుతున్నారమ్మా? 15:8 అదేనా? ఒక్క నిమిషం, నేను మర్చిపోయినట్టున్నాను. చదవండి అమ్మా. తొడలతో తుంట్లను విరగగొట్టి వారిని బహుగా హతము చేసెను. అటు పిమ్మట వెళ్ళి ఏతాము బండ సందులో నివసించెను. ఎక్కడ నివసించాడంటమ్మా? ఎక్కడ నివసించాడంట చెప్పాలి. ఏతాము బండ సందులలో. ఎవరి బండ సందుల్లో నివసించింది అనంటే, బలవంతుడైనటువంటి సంసోను. ఏం చేశాడు అనంటే, తొడలతో తుంట్లను విరగగొట్టి శత్రువులను హతము చేసి వెళ్ళి ఎక్కడున్నాడు అనంటే, బండ సందుల్లో గిల్లక్కడ నివాసం ఉన్నాడంట. ఏముందయ్యా బండ సందుల్లో అంటే, బండ సందుల్లో నాకు భద్రత ఉన్నది అన్నాడు. బండ సందుల్లో నాకు క్షేమం ఉన్నది అన్నాడు. ఏ కీడు రాకుండా, ఏ శత్రువు రాకుండా, ఏ ఆపద రాకుండా, ఏ కృగముఖము నా మీద దాడి చేయకుండా ఎక్కడుంటానో తెలుసా? బండ సందుల్లో నివసించే దానను. ఎవరైతే స్వేచ్ఛ ఉన్నా కూడా
దేవుడిచ్చిన స్వేచ్ఛని పాపము చెయ్యటానికి, ఎలా పడితే అలా ప్రవర్తించటానికి హేతువు కాకుండా ఎవరైతే బండ సందులో నివసిస్తారో వారికే క్షేమం కలుగుతుంది. చాలా మంది అంటారు, అయ్యా మాకు సరైన భద్రత లేదయ్యా, ఆర్థిక భద్రత లేదు, కుటుంబానికి భద్రత లేదు, బిడలకి భద్రత లేదు, ఏది పడితే అది వాళ్ళ మీద దాడి చేస్తుంది. నీ మనసు మీద దాడి చేస్తుంది ఏంటి? నీ తలంపుల మీద దాడి చేస్తుంది ఏంటి? నీ శరీరం మీద దాడి చేస్తుంది ఎందుకు? ఎక్కడి నుంచి ఎవరు చేయగలుగుతున్నారు దాడి? ఎందుకు శత్రువు దాడి చేయగలుగుతున్నారు? నీకెందుకు భద్రత లేకుండా పోయింది? నీకు భద్రత కావాలి అని అంటే ఎక్కడుండాలో తెలుసా? ఎక్కడుండాలమ్మా? బండ సందుల్లో ఉంటేనే నీకు భద్రత. మహోన్నతుని చోటున నివసించువాడు సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. పగలు, మధ్యాహ్నం, రాత్రి, చీకటికైనా దేనికైనా ఎడం పక్కన కుడి పక్కన కదా, ఏది ఏ అపాయము ఏ కీడు ఎందుకు రాదు? ఎందుకు రాదు? నువ్వంటే భయం, నువ్వంటే భయం వాటికి, అందుకే రాదు కదా. నువ్వంటే భయమా? నువ్వు ఏ బండ సందులైతే నివసిస్తున్నావో ఆ బండ అంటే వాటికి భయం. దేవునికి మహిమ కలుగునగాక. ఒక రోజున ఒక కుందేలు చక్కగా మేత మేస్తా ఉంది. తనకి ఇష్టమైన పదార్థాలు అవి తింటా ఉంటే హచ్చంటేనే గిటగిటగిటలాడిపోయే కుందేలు అది. పాపం అది మేత మేస్తా ఉంటే ఎక్కడి నుంచి వచ్చిందో ఎలుగుబంటి వచ్చిందండి. ఎలుగుబంటి వచ్చి దాన్ని తినటానికి అమాంతంగా దాని మీద పడితే ఒక్క చెంగున అది గెంతి పరుగున గెంతుకుంటూ వెళ్ళిపోతుంది. దాన్ని పట్టుకోవటానికి ఎలుగుబంటి అదే వేగంగా వస్తుంది, చాలా వేగంగా వస్తుంది ఎలుగుబంటి. అది పరిగెత్తి బండ సందుల్లోకి వెళ్ళిపోయిందండి. దేవునికి స్తోత్రం. బండ సందుల్లోకి వెళ్ళిపోయి దాక్కుంది అది. అదే వేగంతో వచ్చినటువంటి ఎలుగుబంటి ఆ బండని ఢీ కొట్టింది, మొహం పగిలిపోయింది, పొళ్ళు రాలిపోయినాయి. మరలో ఇంకో దేన్ని తినటానికి లేకుండా పోయింది దానికి. అర్థమైందా? అంటే రెండోసారి ఆ బండ జోలికి వెళ్తుందా ఎలుగుబంటి? పొర్రపాటును కూడా పోదు. ఎందుకంటే దాని పొళ్ళు రాలిపోయినాయి కదా, దాని మొహం పగిలిపోయింది కదా, దాని ముక్కు చట్నీ అయిపోయింది కదా. పొర్రపాటును కూడా ఏం చేయదు, అది అక్కడికి పోదు. ఈ బండ సందుల్లోనికి వెళ్ళిన కుందేలు మాత్రం హ్యాపీగా డ్యాన్స్ చేస్తుంది లోపల. బాగా అయ్యిందా? నేను బండ సందుల్లో ఉంటేనే నాకేంటిదండి? భద్రత. ఆ బండ సందు మహోన్నతునైన రెక్కల నీడది. ఆ బండ సందుల్లో ఉంటే నాకు స్వేచ్ఛ ఉంది ఏం చేయటానికైనా. పౌలు అంటాడు, మాట్లాడుటకు స్వేచ్ఛ ఉంది, ఏది పడితే అది కాదు. తినుటకు స్వేచ్ఛ ఉంది, ఏది పడితే అది కాదు. ఏమండి? చెయ్యటానికి స్వేచ్ఛ ఉంది, ఏది పడితే అది చేయటానికి కాదు. వెళ్ళటానికి స్వేచ్ఛ ఉంది, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళటానికి కాదు. ఈ స్వేచ్ఛను హేతువు చేసుకొని చాలా మంది క్రైస్తవులు మరలా తిరిగి దాసత్వంలోనికి వెళ్ళిపోయి బంధింపబడుతున్న అనుభవాలు చాలా మంది కలిగి వేటుకో బంధింపబడిన వాళ్ళు ఉన్నారు. నువ్వు విడుదల పొందావు, అయినా కూడా దేనికో బంధింపబడిన అనుభవాలు ఉన్నాయి. నిద్ర లేని రాత్రులు, మనశ్శాంతి లేని అనుభవాలు, కడుపు నిండా తినలేని అనుభవాలు. ఎందుకంటే హృదయం ఏదో తొలుస్తూ ఉంటుంది. ఆ భీతి, ఆ భయం, ఆ కలవరం నిన్ను పట్టి పీడిస్తూ ఉంది. ఎందుకు నీ మనసుకు క్షేమం లేదు? ఎందుకు నీ హృదయానికి క్షేమం లేదు? ఎందుకు ప్రశాంతత లేదు అంటే నువ్వు దేనికో బంధింపబడ్డావు. ఆ బంధించింది నీకు నిద్ర లేకుండా చేస్తుంది. ఆ బంధించింది నీ ఆకలిని చంపేస్తుంది. ఆ బంధించింది నీకున్న ఆర్థిక వనరులన్నిటిని దోచుకుంటుంది. ఆ బంధించింది నీ జీవితాన్ని అతలాకుతలం చేస్తుంది, మనశ్శాంతి లేకుండా చేస్తుంది. ప్రార్థన చేయాలన్నా చేయలేవు, బైబిల్ చదవాలన్నా చదవలేవు. ఏదో మొక్కుబడిగా కాసేపు ప్రార్థన చేసినా, మొక్కుబడిగా కాసేపు బైబిల్ చదివినా
ఆత్మలో ఆనందించలేవు. అదే లోకంలో అయితే అబ్బో గంటల తరబడి ఆనందించగలుగుతావు. అదే దేవుని దగ్గర మాత్రం ఆనందించలేకపోతున్నావు. గల కారణం ఏంటో తెలుసా? ఎక్కడైతే నువ్వు ఆనందిస్తున్నావో అక్కడ నువ్వు బంధింపబడ్డావు అని అర్థం. నువ్వే డిసైడ్ చేసుకో. నువ్వు ఎక్కడ బంధించబడ్డావో నీ మనసుకే తెలిసిపోతుంది. నీ మనస్సాక్షి నీ మీద నేరారోపణ చేస్తూ ఉంటుంది కదా. నువ్వెక్కడ ఆనందిస్తున్నావో అక్కడే నువ్వు బంధింపబడ్డా. చాలామంది ప్రభువులు ఆనందించలేకపోతున్నారు, పాడుతున్నప్పుడు ఆనందించలేకపోతున్నారు, ప్రార్థన చేస్తుంటే ఇది ఏంద్ర బాబు ఎంతసేపు ఈ స్వతంత్ర అనే పరిస్థితికి వచ్చారు చాలామంది క్రైస్తవులు. ప్రార్థన ఎలా ఉంటుందంట? వాళ్ళకి సోదలాగా ఉంటుందంట. ఎలా ఉంటుందండి? సోదలాగా ఉంటుంది. ఎందుకలా అనిపించింది? నువ్వు భక్తిపరుడుగా ఎందుకలా అనిపించింది? ప్రార్థన సోదలాగా అనిపించింది. వాక్యం ఏంటో అనిపిస్తుంది. సమ్మిడి దెబ్బలు కొట్టినట్టు అనిపిస్తుంది. మొళ్ళతో పొడిచినట్టు ఉంటుంది. గుణపాలతో గుండెల్లోకి దించినట్టు ఉంటుంది. ఎందుకని? వాక్యంలో ఆనందించలేకపోతున్నావు ఎందుకని? ప్రార్థనలో ఆనందించలేకపోతున్నావు ఎందుకని? దేవుని స్తుతించుట్లో ఆనందించలేకపోతున్నావు ఎందుకని? పరవశించలేకపోతున్నావు ఎందుకనంటే నీవు బండ సందులుండే పావురా నీవు కాదు, స్వేచ్ఛగా ఎడబడిదడి తిరిగే పావురాని. అక్కడ ఉంటుంది స్వేచ్ఛ. అక్కడ ఎలాగైనా నువ్వు బతికేయచ్చు. కానీ ఒకటి చెప్పనా, నీకు భద్రత లేదు. భద్రత కావాలి అనంటే నీకు ఎంత స్వేచ్ఛ ఉన్నా కూడా నిన్ను నీవు కట్టుకొని, నీ మనసు కట్టుకొని, హృదయాన్ని కట్టుకొని, కళ్ళు కట్టుకొని, చెవులు కట్టుకొని, నోరు కట్టుకొని, నిన్ను నీవు సజీవ యాగంగా దేవునికి అప్పగించుకొని బండ సందుల్లోనే ఎగురుతా ఉంటే నీకు భద్రత కలుగుతుంది. ఆమె చెప్పండి అమ్మా. బండ సందుల్లో ఏముంది అని అంటే భద్రత ఉంది. రెండోది, 2 పాయింట్లు చెప్పి ముగించేస్తా. ద్వితీయోపదేశ కాండం మనందరికీ తెలిసిన వాక్య భాగమే. ఎన్నో ఇది 32వ అధ్యాయం. 32వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. ఆ, 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 ఉమ్, 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 ఉమ్. చెకుముకి రాతి బండ నుండి నూనెను చాలండి. ఎందుకు పావురమా నీవు బండ సందుల్లోనే నివసిస్తావు? స్వేచ్ఛ ఉన్న ఎందుకు నువ్వు ఎగరటంలా అనంటే, బండ సందుల్లో నాకు భద్రత ఉంది, క్షేమం ఉంది, ఏ కీడు వసద్దన్న భయము నాకు లేదు, నేను సురక్షితంగా నివసిస్తాను బండ సందుల్లో. రెండవదిగా, బండ సందుల్లో నేను ఎందుకు ఎగురుతానో తెలుసా? అక్కడ నాకు కావలసిన సమృద్ధి, కావలసినంత విస్తారమైనటువంటి తేనె, నూనె విస్తారంగా నాకు దొరుకుతుంది. ఏం దొరుకుతుంది అంటండి? తేనె, నూనె విస్తారముగా నాకు దొరుకుతుంది. నాకు నూతన బలమునిచ్చే, నూతన శక్తినిచ్చే, నేను సొమ్మసిల్లకుండా ఉండటానికి, పరిగెత్తుకొని నడవటానికి కావలసిన నూతనమైన శక్తినిచ్చే సమృద్ధి నాకు అక్కడుంది. నా ఆత్మకు కావలసిన ఆహారము, నాకు కావలసిన ఆహారం సమృద్ధిగా అక్కడ ఉంది. ఎక్కడుంది? బండ సందుల్లో ఉంది. ఆయన అంటాడు, ఈ బండ నుండి కారు తేనెను నూనెను నేను జుర్రించెదను అన్నాడు. అందుకనే నేను అక్కడ ఉంటాను. నా గొర్రెలు నా స్వరం వింటాయి, వాటిని పచ్చిక కలిగిన ప్రదేశంలోనికి నడిపించి అక్కడ పొరుండ చేస్తానా, శాంతికరముల జలముల దగ్గరికి నడిపించి వాటిని త్రాగనిస్తానా. 40వ అధ్యాయం యెషయా గ్రంథంలో రాయబడుతున్న మాట, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుతారు. ఎలా, ఎక్కడి నుంచి వస్తుంది బలం వీళ్ళకి అనంటే, ఈ బండ నుండి
కారుతున్నటువంటి తేనె, ఈ బండ నుండి కారుతున్నటువంటి నూనె. నీ వాక్యము జుంటె తేనె దారల కన్నా మధురమైనది. దేవుని వాక్యము నూనెతో పోల్చబడినది. అంటే ఇక్కడ ఏముందయ్యా ఈ బండ సందుల్లో అంటే, నాకు కావలసిన సమృద్ధైన ఆహారం ఉంది, నా ఎదుగుదలకు కావలసిన ఆహారం ఉంది, నేను అభివృద్ధి పొందటానికి కావలసిన విస్తారమైన ఆహారం ఉంది, నాకు సమృద్ధి ఉన్నది. అందుకని నేను ఎక్కడుంటాను అనంటే బండ సందులలో ఉంటాను. ఈ బండ సందుల్లో ఎందుకుంటానంటే నాకు కావలసిన సమృద్ధి అక్కడ ఉన్నది అన్నాడు అని ఈ పావురం అంది. మూడవదిగా, పావురమా, స్వేచ్ఛ ఉన్నా నువ్వు ఎందుకు ఎగరటం లేదు పావురమా? కొంతమంది అనుకుంటారు కదా, నాకు రెక్కలుంటే అలాగే ఎగిరిపోదును అని. నీకు రెక్కలున్నా ఎందుకు ఎగరట్లేదు పావురమా అని అంటే, ఒకటి, నాకు క్షేమం ఉంది. రెండవది, నాకు సమృద్ధైన ఆహారం ఉన్నది, సమృద్ధి ఉన్నది. వివరంగా చెప్పట్లేదు, మీరు ధ్యానించండి. మీరు ఇంకా గొప్ప ప్రసంగికులు కావాలన్నదే నా ఆశ. మీరు అనేక స్థలాల్లో అనేక మందికి బోధించే వాళ్ళు కావాలి. ఇదే సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం తర్వాత ఇంటికి వెళ్ళినా చదువుకోండి. మీరు బోధించవలసిన వారయ్యుండి కూడా ఎలా ఉన్నారంట? ఇంకా పాలు తాగే స్థితిలోనే ఉన్నారు. మీరందరూ బోధించే వాళ్ళుగా ఉండాలి. అందుకనే నా ఈ ప్రయాస. మీరందరూ బహుగా ఫలించాలి, ఆత్మలు సంపాదించాలి, మీరు ఇతరులు అనేక మందికి సత్యాన్ని బోధించాలి. రైట్. మూడవది నిర్గమాకాండము 33వ అధ్యాయం 18వ వచనం నుండి మనం చదివితే అక్కడ కొన్ని విషయాలు రాయబడ్డాయి. భక్తుడైనటువంటి మోషే దేవుణ్ణి ఒక మాట అడుగుతాడు. అతడు, ఆ దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా, దయచేసి నీ మహిమను నాకు చూపు నాయనా అని అంటాడు. ఆయన, నా మంచితనమంతయు నీ ఎదుట కనపరచెదను అని దేవుడు మోషేతో, నా మంచితనమంతా నీకు కనపరుస్తాను అన్నాడు. యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించెదను. నేను కరుణించు వానిని కరుణించెదను, ఎవని యందు కరుణింపబడెదనో వాని యందు కనికరపడెదను అనెను. మరియు ఆయన, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతుకడు అనెను. మరియు యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలమున్నది, నీవు ఆ బండ మీద 22వ వచనం చదవండి చాలు. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా, ఆ బండ సందులలో నిన్ను ముంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. నేను నా చెయ్యి తీసిన తరువాత. చాలండి. మోషే దేవుణ్ణి అడుగుతాడు, అయ్యా నీ మహిమను, నీ తేజస్సును నేను చూడాలనుకుంటున్నా. మంచి కోరిక. నా మహిమ నీకు కనబడాలి అనంటే, నా ఔన్నత్యం నీకు కనబడాలి అనంటే, నా మంచితనం అంతా నీకు తెలియబడాలి అనంటే ఏం చేయాలో తెలుసా? ఏడబడితేడు కూర్చుంటే కనబడదురా అబ్బాయి. మోషే, నా మహిమ నీకు కనబడాలి, నా మంచితనం అంతా నీకు కనబడాలి అనంటే నువ్వు ఎక్కడుండాలో తెలుసా? బండ సందుల్లో ఉండాలి. ఎక్కడుండాలి? దగ్గరగా దేవుని స్తోత్రం చెప్పండి. ఎక్కడుండాలి? బండ సందులలో ఉంటే దేవుని మహిమను చూస్తావు. చాలా మంది అంటారు, అయ్యో నాకు అన్ని బాధలన్నీ, మహిమను చూపించయ్యా. ఆయన మహిమ నీకు కనబడాలి అనంటే, నీ జీవితంలో ఆయన మహిమ ప్రత్యక్షపరచబడాలి అనంటే, ఓ సంగమా, ఓ పావురమా, వినుమా, నువ్వెక్కడుండాలా? బండ సందులలో ఉండాలా. ఎవరైతే బండ సందుల్లో ఉంటారో వారు దేవుని స్వరమును విందురుగాక. ఎవరైతే బండ సందులలో ఉంటారో వారు దేవుని మంచితనమంతయు తెలుసుకొందురుగాక. ఎవరైతే బండ సందులలో ఉంటారో వారు దేవుని మహిమను కళ్ళార చూచుదురుగాక. నీ బాధలో, నీ కష్టములో, నీ ఇబ్బందుల్లో, నీ పోరాటములో, నీ కన్నీటిలో, నీ జీవితములో దేవుని మహిమ కనపరచబడాలనుకుంటున్నావా? అయితే నీవు నిలబడాల్సిన చోటు, నీవు ఎగరాల్సిన చోటు, నువ్వు ఉండాల్సిన చోటు, నీవు నివసించాల్సిన చోటు ఏంటి అనంటే బండ సందులో.
అందరు బిగ్గరగా చెప్పండి. ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఎగరాలి? ఎక్కడ నివసించాలి? ఎక్కడ ఉండాలి? అమ్మా, బండ సందులలో ఎగిరే నా పావురమా, ఓ నా పావురమా. ఎంతకీ నాకు తెలియక అడుగుతాను, ఏంటి బండ అంటే? క్రీస్తు యేసే ఈ బండ. యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదవకండి. ఇంటికి వెళ్ళాక తీరుబడిగా ముద్ద తిని ముక్కలు నవిలి అప్పుడు నిద్రపోకుండా ఈ అధ్యాయాన్ని చదవండి. మోకాళ్ళు లేచి చదవండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. తిన్న తర్వాత చదవండి అమ్మ. మోకాళ్ళ మీద, ఎందుకంటే నిద్ర వస్తుంది కాబట్టి తిన్న తర్వాత మోకాళ్ళ మీద చదవండి. నీ కొరకై, నీ బలహీనతల నిమిత్తమై, నీ రోగముల నిమిత్తమై, నీ వ్యసనాల నిమిత్తమై, నీవు బంధింపబడిన నిన్ను విడిపించుట కొరకై ఈ బండ ఏం చేయబడిందో తెలుసా? చెకుముకి రాతి వల్లే చెక్కబడి స్వరూపమైనను సొగసైనను లేనిదానిగా చెయ్యబడి కలువరి శిలువలో ఈ బండ చేల్చబడినది. నీ కొరకై నా కొరకై చేల్చబడిన బండ నజరేయుడైన యేసు అనే ఈ బండ. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ బండ సందులలో అనగా ఎవరైతే నజరేయుడైన యేసులో ఉంటారో, యేసులోనే ఎగురుతారో, వారికి ఈ పైనున్న ఆశీర్వాదాలన్నీ. అదే అంటున్నాడు ఈ ప్రియుడు. ఏమని అనంటే, ఓ పావురమా, నీకెంత స్వేచ్ఛనిచ్చాను పావురమా, ఎందుకు ఎగరటం లేదు పావురమా అనంటే, ఆ పావురం అంటది, అయ్యా, నన్ను ప్రేమించిన వాడవు, నా కొరకే నిలువెల్ల నలిగిపోయిన వాడవు, నా కొరకే నిలువెల్ల చెకుముకి రాతి వలె చెక్కబడిన వాడవు, నా కోసం నన్ను సుందరి అని పిలవటానికి, నా కుర్రుపి ముఖాన్ని అందంగా మార్చటానికి, ఎండ తగిలి మాడిపోయిన నా ముఖాన్ని నల్లజందానినైనా నన్ను సౌందర్యవంతురాలిగా చెయ్యటానికి నీవు స్వరూపమైనను సొగసైనను లేనివాడిగా చెయ్యబడి బంధింపబడిన నన్ను విడిపించటానికే కదా నీవు చేల్చబడ్డావు, నిలువెల్లా చేల్చబడ్డావు సిలువలో. నేనంటే ఎంత ప్రేమయ్యా నీకు. నిన్ను కాదనా, నీవిచ్చిన స్వాతంత్రాన్ని హేతువు చేసుకొని నన్ను ప్రేమిస్తున్న నిన్ను కాదనా, నా కొరకే అన్నిటినీ త్యాగం చేసిన నిన్ను కాదనా, నీ ప్రేమను అర్థం చేసుకోకుండా నీ ఆడకపోతానయ్యా. పేతురు, పో, నిత్య జీవపు మాటలు గలవాడ, నిన్ను విడిచి మేము ఎక్కడికి పోదుము? నిన్ను విడిస్తే మాకు బ్రతుకుంటదా? నిన్ను మరిస్తే, నీ ప్రేమను మరిస్తే మాకు జీవితం ఉంటుందా? అయ్యా, నిన్ను కాదని నేను ఎక్కడికి పోగలను? స్వేచ్ఛ ఉంది కదా అని ఎటు పడితే అటు పరిగెత్తనయ్యా. ఎందుకంటే నువ్వు నన్నంతగా ప్రేమించావు. నీ ప్రేమలోనే నిలుచుండని, నీలోనే నన్ను దాయునయ్యా. దాయు ప్రభువా, ప్రాణం పోయేంత వరకు నీలోనే నన్ను ఉండని. నిన్ను వీడి నేను ఎటు పోగలను దేవా? నేను ఎటు పోలేను. మన క్రైస్తవ మహాకవులు ఎంత అద్భుతంగా ఈ పదాలన్నిటిని పాటలుగా వ్రాశారు. దేవుని ప్రేమ ఎంత గొప్పది. ఎవరైతే యేసుక్రీస్తులోనే ఉంటారో, స్వేచ్ఛ ఉన్నా కూడా యేసుక్రీస్తులోనే ఉంటారో, వారే నిజమైన పావురము. ఆ పావురమే ఆయన వచ్చినప్పుడు ఆయన చేరుకోగలుగుతుంది, ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి. అర్థమైందండి? అలయక సొమ్మసిల్లిపోక పక్షిరాజు రెక్కలు ధరించుకొని ఎలాగైతే పైకి ఎగురుతుందో, ఆ రీతిగా కనురెప్పపాటులో ఎగిరి ఆయన చేరుకోగలిగేది ఆయనలో నిలిచి ఉన్నవారు మాత్రమే. స్వేచ్ఛ ఉంది కదా అని ఎలా పడితే అలా మాట్లాడి, ఏది పడితే అది తిని, ఎలా పడితే అలా ఉండి, ఎలా పడితే ఇష్టానుసారంగా బ్రతికేవాడు
వానికి క్షేమము లేదు, వానికి భద్రత లేదు, వానికి సమృద్ధి లేదు. అర్థమైతే బిగ్గరగా స్తోత్రం చెప్పండి. అర్థం కానోళ్ళు చెప్పండి ఒకసారి. అటు ఇటు కానోళ్ళు చెప్పండి. దానికి ఏ స్తోత్రం లేదు, దీనికి ఏ స్తోత్రం లేదు. మరి దేనికి ఉంటుంది స్తోత్రం? ఇంటికి వెళ్ళగానే చికెన్ మొక్కక, మటన్ మొక్కక? మన జీవితాలలో గుర్తుపెట్టుకోండి, ఆలస్యము చేయక ప్రభు త్వరగా వస్తున్నాడు. నేడో రేపు మన ప్రభు మెగారూరుడై ఆయన రాబోతున్నాడు. 99.99% అన్ని సూచనలు నెరవేరిపోయినాయి ఆయన రాకడకు సంబంధించి. కొంతమంది 3.5 సంవత్సరాలు శ్రమ దినాల మధ్యలో వస్తారని కొందరు అంటారు. మరికొంతమంది శ్రమల దినానికి ముందే వస్తాడని మరికొందరు అంటారు. ఏమండి, ఇన్ని రకాలైన భిన్న బోధలు ఉన్నాయి. కొంతమంది ఏమో ఆ శ్రమల దినాలు అన్నీ అయిపోయినాక వస్తాడని మరికొంతమంది అంటారు. అన్నీ అయిపోయినాక వస్తాడు, 7 సంవత్సరాల తర్వాత భూమి మీదకి వస్తాడు. కానీ దానికి ముందు ఆయన తన సంఘాన్ని, తన పావురాన్ని తీసుకొని వెళ్ళటానికి ఆయన రాబోతున్నాడు. పావురం స్వరం ఎలా ఉండాలంట? ఎలా ఉండాలి? నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము. ఈ స్వరము ఎలా ఉండాలి? మాధుర్యముగా ఉండాలి. ఈ పావురము సంఘాన్ని వివరిస్తూ ప్రియుడు రాసినటువంటి గీతం. ఓ నా పావురమా, నీ స్వరము ఎంత మధురంగా ఉంది. గలీజుగా ఉండకూడదు. పావురు స్వరం ఎలా ఉండకూడదమ్మా? గలీజుగా ఉండకూడదు. సిగరెట్ కంపు రాకూడదు పావురం దగ్గర. పావురం దగ్గర గంజాయి కంపు రాకూడదు, మత్తు పదార్థాల కంపు రాకూడదు, బూతుల కంపు రాకూడదు. పావురం దగ్గర అసూయ కంపు రాకూడదు, ఈర్ష్య కంపు రాకూడదు. పావురు స్వరం ఎలా ఉండాలి? గులకరాళ్ళు డబ్బాలేసి గడగడగడలాడినట్టు ఉండకూడదు. పావురం స్వరం ఎలా ఉండాలి? మధురముగా ఉండాలి. ఉప్పు వేసినట్లుగా కృపాసహితంగా రుచి కలిగిందిగా ఉండాలి పావురం స్వరం. బూతులు వినబడకూడదు, వ్యర్థమైన మాటలు, పనికిమాలిన మాటలు, వరదబోతు మాటలు ఈ పావురపు స్వరాన్ని ఉండకూడదు. ఓ పావురమ్మ, ముగించేద్దాం. నీవు బండ సందులో ఎగిరే నా పావురానివి అన్నాడు. ఆయన పావురం అయితే సిలువలో చేల్చబడిన యేసు క్రీస్తులోనే ఎగురుతుంది. ఆయన దాటి బయటికి పొరపాటును కూడా రాదు. యోహాను సువార్త 15వ అధ్యాయం, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరై ఏమీ చేయలేరు. వేరైపోయిన సపరేట్ అయిపోయిందంతా, ప్రత్యేకమైపోయిన యేసు క్రీస్తు నుండి తొలగిపోయినదంతా ఎండిపోయి అగ్నిలో పారవేయబడును. ఎవరైతే యేసు క్రీస్తులోనే ఎగురుతారో ఆయనలో ఉన్న సారం అంతా వారిలోకి వస్తుంది. ఎప్పుడు ఉండాలా? వారానికోసారి యేసుక్రీస్తు అంటు కట్టబడండి. సరిపోద్ది కదా ఏమ్మా? వారానికోసారి యేసుక్రీస్తు అంటు కట్టబడండి. మిగతా వారం రోజులు, మిగతా 6 రోజులు ఏం చేయండి? వేరైపోండి. వేరైపోతే ఏమైతే ఎండిపోతావు. ఎప్పుడైనా ద్రాక్షావల్లి నుండి కొమ్మ ఒక్క నిమిషమైనా, ఒక్క సెకండ్ అయినా వేరైపోవటం చూసారా? వేరైపోయింది, సారం కలిగి పచ్చగా ఉండటం చూసారా? ఫలించటం చూసారా? వేరైతే ఎండిపోతాం. ఆయన నుండి వేరైతే ఒక్క క్షణం వేరైనా
ఎండిపోతావు. అందుకని ఆయనతోనే అనుక్షణము 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 ఆయనతోనే ఏం చేయాలా? అంటుకట్టబడి ఆయనలోనే ఎగురుతూ ఉండు. ఒక్కసేపు అటు వెళ్ళిపోయి మళ్ళీ చతుక్కుపోతాను ప్రభువా, ద్రాక్షవల్లి అయిన ప్రభువా, నేను తీగను కదా, కాసేపు అక్కడ ఉంటాను, ఎక్కడ ముండ్ల పొదల మధ్యలో ఉంటాను, కాసేపు వచ్చిన తర్వాత నీతో అతుక్కుపోతాను అని అంటే అతికించుకోవటానికి, అంటుకట్టుకోవటానికి అది కుదరదు. వేరైపోయావా జాగ్రత్త, ఎండిపోతాం. ఎప్పుడు ఉండాలి ప్రభుతో? నీ నెల్లప్పుడు ఎప్పుడంట? ఎల్లప్పుడూ నిత్యము. ఎల్లప్పుడూ నిత్యము. ఆయనతో ఉంటేనే, ఆయనతో ఉంటేనే ఆయనలో ఉన్న జీవము, ఆయనలో ఉన్న సారము, ఆయనలో ఉన్న బలము, ఆయనలో ఉన్న శక్తి, ఆయనలో ఉన్న సమృద్ధి నీకు కలుగుతుంది. దగ్గరగా దేవుని స్తోత్రం చెప్పండి. ఆయనలో ఉన్న సమృద్ధి నీలో ప్రసరించాలి అంటే నువ్వు ఆయనతో ఉండాలి. ఆయనలో ఉన్న మహిమ, ఆయనలో ఉన్న శక్తి, ఆయనలో ఉన్న జీవం, ఆయనలో ఉన్న శ్రేష్ఠత అంతా నీలోనికి రావాలంటే నువ్వు ఆయనతో ఉండాలి. అందుకని స్వేచ్ఛ ఉన్నా ఎగిరిపోకుండా బండ సందులోనే ఎగిరేవో నా పావురమా, నువ్వు మామూలు దానివి కాదు. అసలైన దాన్ని పసిగట్టేసావు, నువ్వు మామూలు దానివి కాదు. నీ కొరకు నా ప్రాణాన్ని ఇస్తే, నా ప్రేమలో నువ్వు అలాగే నిలిచి ఉన్నావు చూడు, నువ్వు ధన్యురాలు. యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు. నువ్వు దేవునిలోనే నిలిచి ఉంటే నువ్వు ధన్యుడు అవుతావు, బలం పొందుతావు, శక్తి పొందుతావు, జీవం పొందుతావు, వెలిగింపబడతావు, ఆశీర్వదించబడతావు. చాలా ఉన్నాయి. ఆయనలో నిలిచి ఉన్న వాళ్ళు, ఆయనలో నిలిచి ఉండట ఎంత ధన్యత, ఎంత ధన్యత. ఆ ధన్యతను అనుభవిస్తే తప్ప వివరించటానికి సరిపోదు, పదాలు వాటికి ఉండవు. అందుకని యెహోవా ఉత్తముడని ఎవరి కాళ్ళు రుచి చూసి తెలుసుకోవాల్సిందే. కొన్నిటికి పదాలు ఉండవు, ఆ భావాలకి పదాలు ఇంకా కనిపెట్టలేకపోయారు. దేవునిలో ఉన్న మాధుర్యము వర్ణింప సఖ్యము కానిది. ఆ పదాలను వివరించటానికి మనిషిలో భాష లేదనే కాబోలు ఆ దేవదూతల భాషను ప్రభు ఆత్మపూర్ణులైన వారికి ఇచ్చాడు. ఆ పదజాలాన్ని మనుషుల భాషలో వివరించటానికి చాలక అన్య భాషలతో వివరించేటట్లుగా, ఆయన భాషతో వివరించేటట్లుగా దేవుడు బహుశా. అందుకని ఆలోచించండి, నువ్వు బండ సందుల్లోనే ఎగురుతున్నావా, స్వతంత్రం ఉంది కదా అని ఏడగబడితే అడుగు పోతున్నావా? యూ డిసైడ్. బండ సందుల్లో ఉంటే నీకేంటి చెప్పాలి? భద్రత, క్షేమము. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించేదను. అతడు నా నామము నెరిగి నాలోనే నిలిచి ఉన్నాడు గనక నేను అతన్ని ఏం చేస్తాను? ఘనపరిచెదను, అతన్ని రక్షించెదను, అతన్ని విడిపించెదను. దేవునిలో నీ ఉంటే నీకు క్షేమం కలుగుతుంది. ఎవరిలో ఉండాలా? యేసు క్రీస్తులోనే. ఎప్పుడు దాకా ఉండాలా? ఎప్పుడెప్పుడు ఉండాలా? ఎల్లప్పుడూ నిత్యము ఆయనలోనే ఉండాలి. అర్థమైందండి? రెండవదిగా, ఆయనలో బండ సందుల్లో ఉంటే, ఆయనలో ఉంటే ఏం కలుగుతుంది మీకు అంటే సమృద్ధి కలుగుతుంది. ఆయన జీవం అంతా మీకు వచ్చేస్తుంది. ఆ బండలో నుండి కారే తేనె, ఆ బండలో నుండి ఉపికే ఆ అద్భుతమైన జీవజలం అంతా కూడా ఎవరికి? నీకే. ఆ బండ నుండి వచ్చేటువంటి సారము, జీవము, ఆ తేనె, ఆ నూనె అంతా నీ సొంతమే. అర్థమైందండి? అక్కడుంటేనే నీకు సమృద్ధి కలుగుతుంది. అందుకే నేను అక్కడే ఎగురుదును అన్నది సంఘం. ఓ నా సంఘమా అన్నాడు ఆయన, ఓ నా పావురమా.
ఆయన సన్నిధానం ఆయనలో ఉంటేనే ఆయన మహిమను చూస్తావు. బయటికి పోయిన తర్వాత ఏం కనపడద్దు ఆయన మహిమ నీకు? ఆయన విడిచిపోతే ఆయన మహిమేం కనపడద్దు నీకు? అనుక్షణం ఆయన మహిమ ప్రభావాలు నీలో కనపరచబడాలి అని అంటే ఏమండి, ఎక్కడుండాలా? ఆయన మహిమలో, ఆయనలో నిలిచి ఉన్నారు కాబట్టే పేతురు నీడ తగిలితేనే రోగులు బాగయ్యారు. పౌలు చేతికుట్టలు తగిలి రోగులు స్వస్థత పొందారు. ఆయన మహిమ ప్రభావాలు నిలువెల్లా నిన్ను ఆవరించునుగాక. ఆయన మహిమను నువ్వు పొందుదువుగాక. ఆయన బలాన్ని నువ్వు పొందుదువుగాక. ఆయన శక్తిని నువ్వు పొందుదువుగాక. నువ్వు మామూలు కాదండి మీరు. ఆయన మెచ్చుకున్నాడు మిమ్మల్ని. ఆయన మెచ్చుకుంటున్నాడు. ఎవరో ప్రభు. బండ సందులో ఎగురుతున్న నా పావురమా, నీ స్వరము ఎంత మధురం. అందుకే నేను స్తుతించమని చెప్పేది. నువ్వు స్తుతిస్తే ఆయన పరవశించిపోతాడు. నువ్వు గుడ్లప్పకి చూస్తుంటే ఆయన ఏం చేస్తాడు? ఏనా పావురం, ఏడపోయింది నీ స్వరమా? నీ స్వరం వినాలని నేను ఆశపడుతుంటే గొరకరాళ్ళు యాడ్ నుంచి వచ్చినాయి. ఆ బూతుల కంపేంటి, ఆ కోపిష్టి కంపేంటి, పాపపు కంపింది. దేవుడు మీ స్వరములను అతి మధురముగా మార్చునుగాక. మీ స్వరమును వాక్యపు స్వరములుగా మార్చునుగాక. పవిత్ర స్వరములుగా మార్చునుగాక. కోపము, ద్వేషము, ఈర్ష్య, కుళ్ళు, పగ, కక్షలు, ప్రతీకారము లేని స్వరములుగా మార్చునుగాక. పవిత్ర స్వరములుగా మార్చునుగాక. జీవితాలను కట్టే స్వరములుగా మార్చునుగాక. కుటుంబాలను కట్టే స్వరములుగా మార్చునుగాక. ఆత్మలను సమృద్ధిగా దేవునిలో కట్టే స్వరములుగా మార్చునుగాక. నీ స్వరము అతి మధురంగా ఉండాలి. అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నేను మానక అంగీకరిస్తానంటాడు. 21వ కీర్తనలో అతని పెదాల నుండి ప్రార్థన వస్తుంది చూడు, బా అంటాడు ఆయన దావీదు గురించి. మరి నీ ప్రార్థన ఎట్లుంటుందండి? నీ స్వరం ఎట్లుంటుందండి? ఇసుకించకూడదు, ఇసుగు పుట్టకూడదు. దేవుడు అపవిత్రతని చూడలేనంత నిష్కళంకమైన నేత్రాలు కలిగినవాడు. ఆయన అబద్ధమును, మోసమును, బూతులను, అపవిత్రతను ఏం చేయడైనా సహించలేడు. అదైనా ఆయన కళ్ళు, అంచెవులు ఎంత పవిత్రం. మరి ఆయనకి అలాంటివి అయితేనే వింటాడు ఆయన. ఇంకా వేరే వాటిని ఏం చేయడు ఆయన? వినడం. ఒకవేళ వచ్చిందనుకో, ఈ స్వరం మన గొర్రెది కాదు, ఇది మన పామురు స్వరం కాదు. ఇది ఏ స్వరం? ఇది ఏదో స్వరం వినబడుతుంది, మంద కాదు ఇది. అందుకని స్వరాన్ని గురించి ఇంకోసారి మనం ధ్యానిద్దాం, ముగిద్దాం. దేవుడు తన విశేషమైన కృపని మన ఎడల కనపరుస్తూ ఉండగా చెప్పగలమా, ప్రభువా, నేను నా జీవిత కాలమంతా ప్రాణం పోయేంత వరకు నేను నీలోనే నిలిచి ముందును, నీలోనే ఎగురుదును. నీవిచ్చిన స్వతంత్రమును హేతువు చేసుకొని నేను ఎలా పడితే అలా ఉండనయ్యా, నీలోనే నిలిచి ఉందును, నీలోనే నిలిచి ఉందును. నువ్వు ఆయన పావురానివైతే ప్రార్థిద్దాం. ఆయన పావురానివైతే, అమ్మా అయ్యా నువ్వే ఆయన పావురం అయితే ఆయనలోనే ఎగురుతావు, ఆయనలోనే నివసిస్తావు. ఆయన పావురం కాకపోతే ఏడ పడితే ఆడ తిరుగుతూ ఉంటాం. ఎక్కడ పడితే అక్కడ తిరిగేది, ఎక్కడ పడితే అక్కడ ఎగిరేది ఆయన పావురం కాదు. ఓ నా పావురమా, నీవు
నీవు నీవు బండ సందుల్లో ఎగిరే పావురానివి, నా పావురానివి. ఆ బండ నీ కొరకే చేల్చబడిన క్రీస్తే. చేల్చబడిన బండ సందుల్లో ఎగిరే పావురమే స్వచ్ఛమైన క్రైస్తవుడు, విశ్వాసి. అది ఆయన సంఘం, ఆయన సంఘం.